ఎరా వచ్చావా? ఇవాళ కూడా రాకపోతే కనపట్లేదు అని పేపర్లో ఇద్దాం అనుకుంటున్నా. పేపర్లో వేయడం ఎందుకులే, ఇప్పుడు పేపర్ వేయాలంటే ఇంకో చెట్లు నరకాలి. చెట్లు నరకడం ఎందుకు? గో గ్రీన్ అంటే ఇప్పుడు మళ్ళీ పాకిస్తాన్ నేను సపోర్ట్ చేస్తాను కాదు, ఇప్పుడు యాంటీ ఇందో అని కామెంట్లు పెట్టకండి. అమ్మ ఇప్పుడు ఏం మాట్లాడినా ప్రాబ్లం అయిపోతున్నారు బాబు ఇంటర్నెట్ లో. ఇదిగో ఇప్పుడు నేను చాలా రోజుల తర్వాత వీడియో పెట్టానని చెప్పి ఇప్పుడు నువ్వు కామెంట్స్ లో బ్రో ఫర్గెట్ దిస్ ఛానల్ పాస్వర్డ్, బ్రో ఇంకా బతికే ఉన్నావు, ఇది టైప్ చేయకి ఇది ఓకే ప్లీజ్. ఇది నాకు మాస్టర్బేషన్ చేసుకున్నప్పుడు ఇంటర్నెట్ పోయినప్పుడు కూడా ఇంత బాధ, అంతకంటే ఎక్కువ బాధ వేస్తుంది నాకు. వద్దు. ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఇన్స్టాగ్రామ్ రీల్స్ రోస్ట్. చాలా ఫ్రెష్ కాంటెంట్ కదా ఇది, అసలు ఎవరు చేసి ఉంటారు యూట్యూబ్ లో. ఒకప్పుడు టిక్ టాక్ అనే ప్లాట్ఫామ్ నుంచి వచ్చిన వలస పక్షులే ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్. ఇప్పుడు ఆ పక్షులు పెరిగి ఆ వేసే రెట్టలే క్రింజ్ గా మారింది. సిగరెట్ తాగితే క్యాన్సర్ వస్తుంది అన్నది ఎంత నిజమో, ఈ క్రింజ్ రీల్స్ చూస్తే బ్రెయిన్ సెల్స్ సూసైడ్ బాంబర్స్ అవుతాయి అన్నది కూడా అంతే నిజం. బహుశా మెటాలో మైగ్రేన్ అంటే ఇదే అనుకుంటా. ఇటు వీడియోలు చేస్తుండు, ఈయన లేపేద్దాం, గుంజేద్దాం, ఈయన నరికేద్దాం, ఈయన ఇంట్లో బుక్క ఇక్క దొరకకుండా ఈయన కుండలేసి మొత్తం సముద్రం లేచేద్దాం అని అనుకుంటున్నావేమో. అది నీ ఇంటికి కాదురా, నీ ఇంటికి కాకపోనియరా సాలే. చంపేస్తా గుంచెట్, 1 షాట్ గుంచాట్ సీదా 5 షాట్. నువ్వు ఇలా కాదురా, నువ్వు ఏం చేస్తావంటే నీ జేబులో ఉన్న 10 రూపాయల నోటు బయటికి తీసి కరెక్ట్ గా నీ ఫేస్ ఆపోజిట్ లో పెడితే స్ట్రైట్ గా గాంధీ తాత నోట్లో చూస్తాడు, ఫ్రీడమ్ ఇచ్చి బొక్క మీకని. పెట్రోల్ అయిపోయింది, బండి ఈయనే పెడతా అని ఆనే పెడతామా బ్రో? లేదు కదా, బండి పెట్రోల్ బంక్ వరకు తీసుకొస్తాం. అలానే మన జీవితం కూడా ఎన్నో ఒక దానిలో ఆగింటది, అంతేగాని మనం ఆనే ఉంటాం. ఈ ఇన్స్టాగ్రామ్ వచ్చిన తర్వాత ఎవడ పడితే వాడు ఫిలాసఫీ పిచ్చిపుకి మోటివేషన్ రీల్స్ చేస్తూ ఉంటే అసలు నాకు ఆశ్చర్యం వేసింది. మొదట బాధ వేసింది, తర్వాత భయం వేసింది, ఆ తర్వాత నా మీద నాకే అసహ్యం వేసింది. బండి పెట్రోల్ బంక్ వరకు తీసుకొస్తాం, అలానే మన జీవితం కూడా ఎన్నో ఒక దానిలో ఆగింటది. అసలు కంపారిజన్ ఏంట్రా అంటే ఇప్పుడు ఎలక్ట్రిక్ థింగ్స్ ఎమోషన్స్ ఉన్న హ్యూమన్స్ ఒకటంటావు, తోసుకుంటూ వెళ్ళిపోవాలి ముందుకంట. ఈ సెక్స్ ఎడ్యుకేషన్ ఎవడు అడిగాడు నిన్ను? ఇప్పుడు నాకు కూడా మోటివేషన్ ఇవ్వాలని ఉంది, ఉండు నేను కూడా ఒకటి చెప్తా. LGBTQ అంటే ఊసరి వెళ్ళే లాంటిది, అది కలర్లు మార్చినట్టు వీళ్ళు సెక్షువల్ ఫీలింగ్స్ మార్చుకుంటారు. నా ప్రార్థన మీ అందరికి కొంచెం కొత్తగా అనిపించచ్చు. కొత్తగా కాదు, చెత్తగా ఉగుతావా తాగు, ఉగుతావా ఉగు, వాగుతావా వాగు, నీ ఇష్టం వచ్చింది చేయి బ్రో. వావ్, ఇది ర్యాప్ కాదక్క, రేప్. సెక్షువల్ హెరాస్మెంట్ లాగా మెంటల్ హెరాస్మెంట్ చేసావు నువ్వు. ఆ ర్యాప్ పక్కన పెడితే ఆ లిరిక్స్ చూడండి ఎంత ఆథెంటిక్ గా ఉన్నాయో. ఊగాలంటే ఊగు, తాగాలంటే తాగు. ఇలాంటి రీల్స్ చూసి ఫోన్ విసిరాలంటే విసిరి. 6 నెలలు కట్టిన EMI పొక్క. ఏ జూయి మై గర్ల్ ఫ్రెండ్ విత్ హర్ బెస్టీ. ఏ జోక్స్ ఆ పాట అప్ప, బట్ మీరు ఇలా చేయకండి. మన సేఫ్టీ మనకి చాలా ఇంపార్టెంట్. ఒకవేళ ఎవరన్నా చేద్దాం అనుకుంటే కాండమ్ వేస్ట్ చేయండి. ఈ వీడియోలో మన స్పాన్సర్ క్రికెక్స్ రిప్రజెంటెడ్ బై తాంజియా జమాన్. ఇందులో మీకు జిల్ గేమ్స్ పైన 1000 వరకు బోనస్ వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ అలాగే మీరు ఇందులో జాయిన్ అయ్యి డిపాజిట్ చేస్తే యూ విల్ గెట్ 110 ఫ్రీ స్పిన్స్. ఇందులో చాలా సెక్యూర్ గా మీరు బ్యాలెన్స్ యాడ్ చేసుకోవచ్చు త్రూ UPI అండ్ బ్యాంక్ ట్రాన్స్ఫర్. అండ్ అలాగే మీరు ఇందులో రిజిస్టర్ అయిన తర్వాత ఎవ్రీడే లాగిన్ అయిన ప్రతిసారి యూ విల్ గెట్ రివార్డ్స్. అండ్ క్రికెక్స్ లో మీకు iPhone 17 Pro Max గెలిచే ఛాన్స్ ఎవ్రీ వీక్ ఉంది. అండ్ కామెండేషన్ లో పిన్ చేస్తాం. అరే నువ్వు ట్రోల్ చేసుడు పని చేసుకో చిన్న. అన్న జోలికి వచ్చాననుకో చేసేస్తా నిన్ను 0 చిన్న. ఏమంటున్నాడు 0? వాన్న ఏం చెప్పావన్నా, బిగ్ ఫ్యాన్, AC కూలర్ అయిపోయాను నేను. నాకు ఒక్క ఆటోగ్రాఫ్ ఇవ్వన్నా ప్లీజ్. ఓరే ఇప్పటికిప్పుడు ఎవరైనా వచ్చి నీ కాలర్ పట్టుకుంటే తిరిగి నువ్వు పట్టుకోగలవారా? మరి మనకి ఎందుకురా ఈ ధమ్కీలు? చూడండి గైస్, జోక్స్ అపార్ట్, అన్న మనలాగా వీక్ కాదు. అన్న నవ్వునట్టు నవంబర్ ని సిన్సియర్ గా ఫాలో అవుతాడు. ఇప్పుడే కదా, నెక్స్ట్ ఇయర్ దాని తర్వాత ఇయర్ కూడా అన్న నవ్వునట్టు నవంబర్ ని ఫాలో అవుతాడు. అంత సిన్సియర్ అన్న, అంత గ్రేట్. చిటికలే నన్ను కొడితే ఆడొస్తాడు ఈడొస్తాడు అవన్నీ కాదు. నీ గొద్దున దమ్ముంటే ఫేస్ టు ఫేస్ ఒక్కడి వేరా, కొడతావా కొట్టుడు తింటావా, అర్థమవుతుందా? సరే, ఈ రీల్ ని కొంచెం పక్కన పెడితే మెకానిక్ సీట్ లో పని చేసిన తర్వాత బాడీ మీద పడిన ఇంజిన్ ఆయిల్ కడుక్కోవాలా వద్దా? కడుక్కోవాలి కదా, మరి ఎందుకు కడుక్కోకుండా రీల్ చేస్తున్నాం? నా కొడుకుని వెయ్యాన్ని ఇక్కడ చూసినా సరే జూనియర్ సమంత అంటేనే గుర్తుపడతారు జనాలు. సో మరి సమంత డైలాగ్ ఒకటి తీసేసుకోండి. ఒక్క నిమిషం, నా బ్రెయిన్ ప్రాసెస్ చేసుకోవట్లేదు. సమంత జూనియర్
అంటే ఇప్పుడు సినిమా యాక్టర్ సమంతయేనా? అసలు ఈ రీల్స్ చేసే వాళ్ళు కాదు, ఫస్ట్ వాళ్ళని తీసుకొచ్చేదో సెలబ్రిటీల లాగా ఇంటర్వ్యూలు చేస్తున్నారు చూడు. వీళ్ళకి ఉంది, వీళ్ళకి చెప్తా, వీళ్ళకి ఒక వీడియోలో చెప్తా వీళ్ళ పని. నా కోసం సాంగ్ చేయకపోతే కిడ్నాప్ చేస్తా, చెయ్యి. నన్ను చేసుకుని ఏం చేస్తావే? చేస్తావు. ఏంటి క్యూట్ అండ్ ఫీలింగా? క్యూట్ గా లేదు. బ్లీచింగ్ పౌడర్ కెమెరా మీద కొట్టి బల్లిలాగా ఎక్స్ప్రెషన్స్ పెట్టడం ఇస్ క్యూట్నెస్. యా, ఇప్పుడు జనరేషన్ కి ఇదే క్యూట్నెస్. కామెంట్ లో కూడా పెడుతున్నారు అమ్మాయిలు ఇంకా ఇలాంటి రీల్స్ చేయమని. అమ్మాయిలు ఆటో ఓడికే పడిపోతారు, చప్రీలకి పడిపోతారు అని జోక్స్ చేసే అయిపోయింది. అది జనరేషన్ అయిపోయింది. ఇలాంటి రీల్స్ చేసే వాళ్ళు కూడా అమ్మాయిలు పడుతున్నారు. రొంబ కష్టం బ్రో, రొంబ కష్టం బ్రో. పొద్దున్నే రైల్వే ట్రాక్స్ మీద ఎవరైనా కూర్చుంటారు, కానీ యాక్టివా మీద కూర్చున్నవాడే ఈజ్ అనదర్ లెవెల్. హీరో కంపెనీ వాడు అక్కడ కష్టపడి కొత్త మోడల్ దించేది నువ్వు ఇలాంటి రీల్స్ చేయడానికి, నడపడానికి కాదు. బండి ఎవరు నడుపుతాడు? నడపకూడదు బండి, ఇలాంటివి చేయాలి. అంకుల్ మీ చెవులు సరిగ్గా పనిచేసి ఉండవు, మీ ఫ్రెండ్ బండిని తీయమన్నాడు, బండిని వేయమల్లా. ఇంకేముందలే, కడుక్కో, వాటర్ లేవా, పెట్రోల్ తీసి కడుక్కో. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో కాంటెంట్ లేని రీల్స్ చేసి బిగ్ బాస్ కు వెళ్ళిన ఇన్ఫ్లుయెన్సర్స్ గురించి మాట్లాడుకుందాం. అన్నా నేను మళ్ళొచ్చిన అన్నా. ఈ పల్లె ప్రశాంత్ ఒక రైతు బిడ్డ బిగ్ బాస్ లో ఉండాలంటే ప్రతి ఒక్కరు లేదు వీడి గురించి కాదు, మనం రమ్య మోక్ష గురించి మాట్లాడుకుందాం. యా, రమ్య మోక్ష, షీ ఇస్ వెరీ టాలెంటెడ్ కాంటెంట్ క్రియేటర్. లేదు, నేను జోక్ చేయట్లేదు, నిజంగానే కాంటెంట్ చేస్తుంటాను. యా, కొంతమందికి అది కాంటెంటే. ఐ మీన్ లైక్ ఇప్పుడు VPN ఆన్ చేసుకోకుండా చాలా సింపుల్ గా నీకు మోక్షం ఎవరిస్తారు? హే కమాన్ గైస్, రమ్య మోక్ష కాంటెంట్ చేయకపోవచ్చు, కానీ రమ్య మోక్ష వాళ్ళ అక్క కాంటెంట్ ఇస్తుంది, అది కూడా ఆడియో ఫైల్ లో. సందీప్ వంగ వన్ బ్యాడ్ యాప్ దేనికి పనికిరాదు ఈ ఆడియో ఫైల్ ముందు. ఇవి ఎక్స్పెన్సివ్ అన్నావు అంటే నీ అంత చీప్ ఫకింగ్ ఫెలో ఇంకెక్కడ ఉండడు. పని చేయి, నువ్వు గట్టిగా ఫోకస్ చేయాలన్నమా కెరియర్ మీద. ఎందుకంటే లేదంటే నీ గర్ల్ ఫ్రెండ్ లేదంటే నీ పెళ్ళమో వదిలిపడదింగుద్ది. కాబట్టి నువ్వు అడిగిన ఏమి నువ్వు కొనలేవు కాబట్టి అది నేను వదిలిపడదింగుద్ది. నా మాటిని నువ్వు కెరియర్ మీద ఫోకస్ చేసి అప్పుడు ప్రేమ పెళ్లి ఇటు జోలికి వెళ్ళు. ఎందుకంటే ముష్టి పచ్చడే కొనలేకపోతున్నావు, నువ్వేవడరా. చేసేదేమో క్రింజ్ లేకపోతే ఎక్స్పోజింగ్ వీడియోస్, కానీ ప్రోమోలో మాత్రం ఇలా చెప్పాలి. ఈ అల్లరి పిల్లకి ఫిట్నెస్ అంటే చాలా ఇష్టం. ఫిట్నెస్ వీడియోస్ చేయడంతో ఫాలోవర్స్ పెరగడంతో క్రేజ్ కూడా బాగా పెరిగింది. ఫిట్ గా ఉండడం ఇష్టం అన్నావు, బానే ఉంది, కానీ ఫిట్నెస్ కాంటెంట్ నువ్వెప్పుడు చేసావక్క? ఇవేనా నీ ఫిట్నెస్ వీడియోలు? ఈ వీడియోలు చూస్తే వెయిట్ లాస్ కాదు, వెయిట్ గెయిన్ అవుతారు. సెంచరీకి జస్ట్ మిస్ భయ్యా. భయ్యా అదేంటి భయ్యా వెయిట్ అలా పెరిగిపోతుంది? అన్నా మిషన్ సరిగ్గా పనిచేయట్లేదేమో అన్నా. కెరీర్ మీద ఫోకస్ పెట్టమన్నారుగా, నేను రెడీ. ఆహా, ఇదే మాటలు మీరు జనాల్ని బయటని, ప్రోమోలో మాత్రం ఏదో జనాల్ని మిమ్మల్ని అన్నట్టు రివర్స్ వర్డ్ మ్యానిపులేషన్ చేయాలి. సరే పోనీ వదిలే, కానీ ఫోకస్ ఎంతవరకు వచ్చింది మరి? 1 వీకే బయటకు వచ్చేసావు, బిగ్ బాస్ కి వెళ్ళావా, పుట్టింటికి వెళ్ళావా? బిగ్ బాస్ వాళ్ళు అసలు ఏమీ చూపించలేదు, అది ఎందుకో నాకు అర్థం కాలేదు. అది లోపలికి వెళ్లే ముందు ఫోకస్ చేస్తానంటారు, బయటకు వచ్చిన తర్వాత అవుట్ ఆఫ్ ఫోకస్ చేశారు నన్ను అంటారు. ఎందుకురా ఇదంతా? నేను ఆయనకేం చూపించలేదు, నా ఫుటేజ్ మొత్తం డిలీట్ చేశాడు బిగ్ బాస్. నేను లోపల టిక్ టాక్ వీడియోలు. బిగ్ బాస్ ని ఎందుకు బ్లేమ్ చేయడం? అండ్ కొంతమంది బిగ్ బాస్ ని తిడుతున్నారు, ఇలాంటి వాళ్ళు ఎందుకు కంటెస్టెంట్ గా తీసుకొస్తున్నారని. వాట్ ఆర్ యూ టాకింగ్? బిగ్ బాస్ వాంట్ టీఆర్పీ, అమ్మాయి ఇస్ టీఆర్పీ, అండ్ కాంట్రవర్సీలో ఉన్న అమ్మాయి మోర్ టీఆర్పీ. అండ్ యా, దట్స్ ఆఫ్ ఆల్ ద వీడియో గైస్. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ కి ఉన్న కొత్తగా వస్తే హిట్ ద సబ్స్క్రైబ్ బటన్. అండ్ నేను మళ్ళీ అదే పాత చైనా ఫోన్ లో కొత్త వీడియోతో కలుస్తా. అప్పటి వరకు